రాష్ట్ర ప్రజల్ని అమర్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడటానికి రైట్స్ లేదు. మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఋషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడిగుండు చేసి, నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. స్థానిక శాసనసభ్యులు చాలా మంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలా మంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈ రోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏమో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో, రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ ని కూల్చేసి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చేదాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక బాత్రూమే ₹1 ఆల్మోస్ట్ ఒక బాత్రూమే ₹1 మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి, మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి, ఏంటి, ఏది నోటుకొస్తే అది మాట్లాడక. రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. అటు చూడు బే. తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాం కూడా, కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం. సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్ని అలాగే ప్లీజ్ ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇదేంటనుకుంటున్నారు, ఇదేదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు దీన్ని వాష్రూమ్ లో ఉంచారు అనుకోవద్దు. ఏమైందిరా, దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మసాజ్ టేబుల్ అంటే సీఎం ఇంటికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ ఇప్పుడు ఉన్నటువంటిది, ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఫిల్ చేసి పర్సన్ ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణం పాడు చేయడానికి వచ్చాడమ్మ సచ్చినోడు అనేటువంటిది చూడడం మానేసి, ఇవి వాష్రూమ్స్, వీటి గురించే చాలా అంటే చాలా ప్రస్తావన జరుగుతుంది. ఇంచుమించుగా 25 లక్షలు ఖర్చు అయినటువంటి వాష్రూమ్స్ ఇవి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. 25 లక్షలు ఖర్చు అయినటువంటి వాష్రూమ్స్ ఇవి. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లోనో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు, దాన్ని వినియోగించుకోండి. అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు, వినియోగించండి. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు, మాట్లాడకుండా. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరా రేపు నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరా అందులో? ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాకులు ఉన్నాయి అందులో. ఇంకా అందులో ఓన్లీ బ్లాకులు 7 బ్లాకులు, 20 ఛాంబర్లు, 2 పెద్ద హాళ్లు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు. ఎందుకు? ఎందుకంటే టూరిజం అంటే 1000-2000 ఇల్లు ఉంటాయి, ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి
భవనం వండరు. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావే. అంటే ఈ 5 సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అంటే ఋషికొండను కూడా బోడిగుండు చేసి ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి, అవినీతి చేసి, నాకు ఈ టార్చర్ ఏంట్రా? అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. సప్త ఋషుల యొక్క కొండ వైజాగ్ కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్ తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. సో ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన